74th అమెండ్మెంటు. దానికి మొత్తం అధికారాలు మున్సిపాలిటీలకు ఇచ్చారు. అది ఎక్కడ అమలవుతుంది? నీ దగ్గర పోయేందుకు చిప్పు పట్టుకుండా నా ఊర్లో వసూలైన పన్నులు స్థానిక పన్నులు అంటాం కదా, సబ్బు మీద, ఉప్పు మీద, అగ్గిపెట్టి మీద వసూలైంది నా గ్రామానికే చెందాలి. నువ్వు హైదరాబాద్ తీసుకుపోతే ఆవిడ ఢిల్లీ తీసుకుపోతావు. జిఎస్టీ అయితే ఇప్పుడు ఢిల్లీకి పోతుంది. పూర్వం సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు లోకల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లోకల్ ట్యాక్స్ కదా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ఢిల్లీకి పోతుంది. నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావు? నా ఊరిలో వసూలు చేసిన డబ్బు నా ఊరి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా, నా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా నువ్వెవరు నా ఢిల్లీ తీసుకుపోవడానికి అడగాలి కదా. అది ఇట్లా ఎక్కడ అమలవుతుందంటే మా గడ్చిరోలి జిల్లా మేండాలేక విలేజ్ వాళ్ళు ఇక్కడ ఉంటుంది. ఇది మేండాలేక గడ్చిరోలి జిల్లా రాజోలి గ్రామం. మనకు దగ్గరనే, ఎక్కువ దూరం కాదు, 150 కిలోమీటర్లు ఆదిలాబాద్ నుంచి పోతే వచ్చేస్తుంది. గ్రామ సభ చూడండి, వీళ్ళంతా ట్రైబల్స్. ఈ గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభలు తీర్మానాలు చేయాలి. గ్రామ సభ తీర్మానానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. గ్రామ సభ చేసిన తీర్మానానికి అంటే మొత్తం ఓటర్లు అందరూ కూర్చుంటే గ్రామ సభ అందరూ కూర్చొని తీర్మానం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు కన్నా పార్లమెంటు చట్టం కన్నా ఎక్కువ అధికారాలు ఉంటాయని చెప్పింది. మరి అది అమలు చేయాలి కదా. మరి ఎవడో జోకర్ కలెక్టర్ వచ్చేసి చెప్తే ఎట్లా, ఎవరో మంత్రి వచ్చి చెప్తే ఎట్లా? అది కుదరదు. చూడండి, వీళ్ళు గ్రామ సభ మొత్తం తీర్మానం చేస్తారు. ఇక్కడ ఏముందంటే అన్ని రకాల వెదురు, టేకు, మద్ది అన్ని చెట్ల మీద విలేజ్ అధికారం. వీళ్ళు చెట్లు నాటుతారు, ఒక చెట్లు కాదు, అన్ని రకాల చెట్లు నాటుతారు. వాళ్ళు విలేజర్స్ ఎంత డేటా ఉందంటే ఈ ఊర్లో ఎన్ని పిట్టలు ఉన్నాయి, ఎన్ని గద్దలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, బయట నుంచి ఏ జంతువులు వస్తాయి, అన్నిటి మించి గణాంకాలు ఉన్నాయి. తర్వాత భూమి ఎటువంటి రకాల భూమి ఉంది చూడండి. మెండాలేక అది అద్భుతం. ఇక్కడ చూడండి ఏ టోటల్ ఆఫ్ 125 స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్, 125 రకాల మొక్కల జాతులు, 25 పాలిచ్చే జంతువులు, 25 రకాలు, 82 రకాల బర్డ్, 82 పక్షులు, 20 రెప్టైల్స్, పాకే జంతువులు, పాములు, తేలు లాంటివి, పాములు, బల్లులు, ఫారెస్ట్ సోఫార్. ఈ అడవులు ఉన్నట్టుగా వీళ్ళు రికార్డు చేసింది. ఎక్కడ ఉందో హైదరాబాద్ వేరే విలేజ్ ఎక్కడ ఉంటుందా చూడండి. తొడేళ్ళు, లెపర్డ్స్, స్లాత్, వెలుగుబంట్లు, టైగర్, ఇవన్నీ. తర్వాత చెట్టు మీద వీళ్ళకి అధికారం 400 మంది ఆ ఊర్లో ఉండేది. 400 పీపుల్ ఆ ఊర్లే. ఈ ఊరికి ఆ ఊరిలో మద్య నిషేధం ఉంది. ఎవరు మందు తాగడానికి వీల్లేదు. మెల్లమెల్ల తగ్గించుకుంటూ పోయారు. ఆఖరికి ఎంత మద్య నిషేధం ఉందంటే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఆ ఊరు రావాలనుకుంటు. అద్భుతంగా జరుగుతున్నది. చెట్లు నాటుతున్నారు, అడవి నాటుతున్నారు. అడవి మాకే అధికారం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు, పోలీసు కూడా రావద్దు, రెవెన్యూ రావద్దు. వాళ్ళదేనా చట్టం ఉంది అట్లా. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఎట్లా దేశం, ఎట్లా భారతదేశంలో పార్టీ కదా, అదే పార్టీ. మన దగ్గర కూడా అట్లా ఉంటాయి అధికారాలు, వాడుకోవాలి కదా. వాడుకోవడాన్ని బట్టి ఉంటుంది. వాడుకుంటలేరు కదా. వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే మా ఊర్లో మద్య నిషేధం ఉంది, అమలు చేయొచ్చు. గ్రామ సర్పంచ్ గ్రామ సభ కూర్చొని ఈ ఊర్లో మందు తాగడానికి వీల్లేదు, సారా అమ్మడానికి వీల్లేదు అని చెప్పి తీర్మానం చేస్తే అయిపోయింది. చేసిందే కాక ఎంత తీర్మానం చేసిరంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండే. ఇంకా చట్టం అన్నట్టు చట్టమే, ఆ ఊరికి సంబంధించి అదే చట్టం. వాళ్ళు ఏం చెప్పారు, మీ ఊరికి సందర్శిస్తాం, అద్భుతమైన ఊరంట అని చెప్పి ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తెచ్చిన జయరాం రమేష్, మేము ఊరికి రావాలనుకుంటున్నాం అన్నారు. ఎవరైనా మనం కూడా ఆ ఊరికి పోవాలనుకుంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. బయట వాడు రావాలనుకుంటే వాడు ఎటువంటి వాడు దొంగనో, లంగనో, లఫంగనో పోయి రిపోర్ట్ చేయడానికి ఉండదు. వాళ్ళు గ్రామ సభ తీర్మానం చేసి రమ్మంటేనే పోవాలి. వాళ్ళు అనుమతిస్తేనే పోవాలి. మనం పోయి ఆ ఊర్లో కూర్చుంటామంటే చూసుకోవడానికి వీసా ఇచ్చినట్టే. మా ఊరది. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, శివరాజ్ సింగ్ చౌహాన్ నువ్వు రావద్దు, జయరాం రమేష్ కేంద్ర మంత్రి నువ్వు రావద్దు, ఎందుకంటే మీ ఇద్దట్లో ఎవరో తాగుపోతాట, ఆల్కాలిక్ అట. మా ఊర్లో మద్య నిషేధం ఉంది కాబట్టి అవర్ విలేజ్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్, మా ఊరికి మీరు రావడానికి వీల్లేదు, నువ్వు ప్రవేశించడానికి వీల్లేదని కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి చెప్పి తాకీదులు ఇచ్చి రావద్దన్నారు. అంత అధికారం ఉంది వాళ్ళకి. మనం చేయగలుగుతామా ఇక్కడ? లేదు. మనం ఇక్కడ కూడా అట్లా చేయాలంటే ఆ అధికారాలు పూర్తిగా వాళ్ళు వాడుకోవాలి. మళ్ళీ వాళ్ళు గోండు సామాజిక వర్గం, కోయలు, లోకల్ ట్రైబ్స్ వాళ్ళు మేము కోయలము అంటే మేము మనుషులమని చెప్తారు. కోయలు కానడం మనిషి కాదని ఉద్దేశం. గోండీస్ ఏమంటారు వచ్చి పరిశోధన చేసింది ఇక్కడంతా, ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడంతా. గోండ్ ఈజ్ వన్ హూ కెనాట్ కౌంట్ బియాండ్ 5 అన్నాడు ఏమంటారు, లండన్ నుంచి వచ్చి. సో ద విలేజర్స్ ఈస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ ఫారెస్ట్. సబ్సిడెంట్ అంటే బతుకుదరువు సరిపోద్ది, అంతకంటే ఎక్కువ పెద్దగా దాచిపెట్టుకోరు వాళ్ళు. నీకు 4 సంచులు అవసరమైతే 4 సంచులే, 5 సంచులు పండించొద్దు. అత్యాశ వద్దు నీకు, అంతే. సబ్సిస్టెన్స్ అంటే బతకడానికి పొట్టకు బట్టకు సరిపోయేది మాత్రమే పండించాలి. సో ఈ రకంగా వాళ్ళు
కన్జర్వేషన్ సిస్టమ్, వాళ్ళే పరిపాలన, వాళ్ళ పరిపాలన మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్ రక్షణ ఎట్లుంటుంది అద్భుతం. అసలు ప్రపంచం మొత్తం మీద నుంచి వచ్చి చేస్తారు ఇక్కడ, పరిశోధన చేసారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చి పరిశోధన చేసారు, చాలా సినిమాలు, దాని మీద సినిమా డాక్యుమెంటరీ కూడా వచ్చింది ఈ ఊరికి సంబంధించి. ఇట్లా విలేజ్ కనుక చూడండి, డెసిషన్ మేకింగ్ బాడీ గ్రామ సభ వాళ్ళే చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళే చేస్తారు. కమ్యూనిటీ యాక్టివిటీస్ ఏం చేస్తారు, ఫైర్ మేనేజ్మెంట్, కాపలా, పెట్రోలింగ్ కాపలా, వాచ్ అండ్ వార్డు కాపలా, ప్లాంట్ మొక్కలు నాటడం, రిజిస్ట్రేషన్ ఆఫ్ యాక్టివిటీస్ మళ్ళీ చేయడం, భూసార సంరక్షణ, భూమి వాటర్ కన్జర్వేషన్, నీటిని కాపాడుకోవడం, అన్ని వాళ్ళే. మామూలు స్టడీ గ్రూప్స్ ఉన్నాయి చూడండి, దే రెఫర్ స్టడీ గ్రూప్స్, డిస్కషన్స్ హెల్ప్డ్ ది విలేజ్ డెవలప్. వాళ్ళందరూ కూర్చొని చర్చిస్తారు. ఇక్కడ చూడండి, women were also encouraged to be a part of the study circle discussions, and they raised a major issue of alcoholism in the village. ఆడవాళ్ళకు పూర్తి సమాన హక్కులు, మగవాళ్ళకి ఎన్ని హక్కులు, ఆడవాళ్ళకి అన్ని హక్కులు, వాళ్ళు కూడా సగం జనాభాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అధికారం మొత్తం ఉంటుంది, పూర్తి హక్కులు ఆడవాళ్ళకు. ఇట్లా ఇంతకుంటే ఇంత న్యాయం. చూడండి, ట్రెడిషనల్ జస్టిస్ సిస్టమ్, వాళ్ళు ఆదివాసులు వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి హక్కులు ఇచ్చేసి అందరికీ. ఓకే, అందరు డిఫరెంట్, ఇది ఇతర విలేజ్ కంటే డిఫరెంట్గా ఉందన్నట్టు. ట్రెడిషనల్ జస్టిస్ అది ఫాలో అవుతున్నారు. ఆదివాసులు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళకు వర్షపారంపర్యంగా కొన్ని హక్కులు వస్తాయి, అదే పాటిస్తున్నారు. ఇది కులాల మధ్యన అసమానతలు లేవు, లేవు అక్కడ పాపులేషన్ మధ్యన. ఇది ఇంత అద్భుతం, అందరు కలిసి కాన్సెన్సస్ సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఇంక్లూజివ్ అండ్ ట్రాన్స్పరెంట్ డెసిషన్ మేకింగ్ ensures the villages adherence to all గ్రామ సభ డెసిషన్స్. అది పారదర్శకంగా ఉండాలి, అందరిని కలుపుకొని పోవాలి, ఇంక్లూజివ్గా ఉండాలి, ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. చూడండి, నో డెసిషన్ ఆన్ ఎనీ కాన్ఫ్లిక్ట్ is ever taken until all women and men in the community agree with the decision. ఆ ఊరుకున్న అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఒప్పుకుంటే తప్ప ఏ నిర్ణయం అమలు కాదు. ఆ నిర్ణయం తీసుకోరు, including the parties directly involved in the conflict. వాళ్ళు దాంట్లో కూడా ఆ రెండు తగాదా పడుతున్న వాళ్ళు కూడా వచ్చి కూర్చోవాలి అక్కడ, అందరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. అద్భుతంగా ఉంది, ఎవ్వరు చేయలేరు ఇంత గొప్పది. ఒక గోండు విలేజ్లో, కోయ విలేజ్లో ఇంత నేను చెప్పిన, సీతక్క కూడా చెప్పిన, అక్కడ పోయి చూడమ్మా నువ్వు, అది అమలు చేయండి. ఇక్కడ 5th షెడ్యూల్ ఏరియాస్, సౌత్ ఇండియా అంతా ట్రైబల్స్ సంబంధించి 5th షెడ్యూల్, నార్త్ ఈస్ట్ 6th షెడ్యూల్. నార్త్ ఈస్ట్ వాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళు వచ్చి గ్రామ సభలు కనీసం ట్రైబల్ విలేజ్ లోనే చేయాలి. గ్రామ సభ మీట్స్ ఎవ్రీ పౌర్ణమి, ఫుల్ మూన్ అప్పుడు వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో మీట్ అవుతారు. బట్ విలేజ్ మీట్ రెగ్యులర్లీ ఆన్ వేరియస్ ఇష్యూస్. అదేమో గ్రామ సభ మామూలుగా అయితే చిన్న చిన్న ఇష్యూస్ మీద అర్జెంటుగా చేయాలి. చావు అయింది, యాక్సిడెంట్ అయింది, వరద వస్తుంది, చెరువు గడ్డి పడ్డది, అప్పటికప్పుడు కూర్చొని నిర్ణయాలు ఇస్తారు. అటెండింగ్ గ్రామ సభ మీటింగ్స్ ఇస్ కంపల్సరీ ఫర్ ఈచ్ ఫ్యామిలీ. ఈచ్ ఫ్యామిలీ ఫర్ విలేజ్ ఒకరు అటెండ్ అవ్వాల్సిందే, ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి ఒక్కరు వచ్చి కూర్చోవాలి. అట్లా నిర్బంధంగా ఉంది చేయాలనేది. చూడండి, క్యారింగ్ అవుట్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఇన్ ది ఫారెస్ట్. వాటర్ షెడ్, అక్కడ చెరువులు దవ్వటం, వాటర్ షెడ్ చేయడం, అడవులు అన్ని విలేజెస్. జిఎస్ఎస్ రెస్పాన్సిబుల్. గ్రామసభ ఫారెస్ట్, అడవికి సంబంధించిన నిర్ణయాలన్నీ గ్రామసభనే చేస్తుంది. ఫారెస్ట్ ప్రొటెక్షన్, అడవులు వాళ్ళే కాపాడుతారు. అద్భుతమైన విలేజ్. ఇప్పుడు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మగ్లర్స్, పోచర్స్, అడవి సింహాలు కొట్టి చంపుతారు, వీళ్ళు కాపాడుతారు. మేము అడవి బిడ్డలం, మేము అడవిని ప్రకృతిని కాపాడుతాం. మేము నిజంగా ఎక్కడైనా సరే చెంచులు, గోండులు, కోయిలు, కొండరేట్లు అందరూ వాళ్ళే కాపాడుతారు. ఫారెస్టులు అంతా అమ్ముకుంటారు. మనం చూసి ఆఫీసర్లు ఎంత కరప్షన్ ఉంది మనకు తెలుసు కదా దేశంలో. వాళ్ళు అమ్ముకుంటారు, వీళ్ళే చేస్తున్నారు. వీళ్ళు రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తారు. కాబట్టి 73-74 అమెండ్మెంట్ కూడా అట్లా వాళ్ళ గ్రామాల్లో చేసుకోవాలి. రాజ్యాంగం 73-74 అమెండ్మెంట్ లో ఉన్న అంశాలు ఏంటన్నది కూడా మనం కల్పించాలి. మొత్తం రాజ్యాంగ అధికారాలన్నీ ఇచ్చింది వాళ్ళకు, పార్లమెంట్ ఇచ్చింది. సాక్షాత్ చీఫ్ మినిస్టర్స్ ఎవరు, అసెంబ్లీ ఎవరు, పార్లమెంట్ అడ్జస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ కదా పార్లమెంటు. అది ఇచ్చినప్పుడు రాజీవ్ గాంధీ టైంలో ఇచ్చిండ్రు, ఈ కాంగ్రెస్ వాళ్ళదే చేసింది. వీళ్ళు అమలు చేయాలి కదా, వీళ్ళు అమలు చేయరు, వాళ్ళు గ్రామ సభలో చేసుకోవాలి. కాబట్టి టికెట్ ఇచ్చేది ఏంటి, టికెట్ చాలా చిన్నది. అందుకనే మగ్దుమ్ మొయిద్దీన్ ఏమన్నాడంటే, జబ్ హమారే హక్ మాంగ్తే తో చాంద్ సితారే మాంగ్తే అన్నాడు. 4 ఎకరాలు జాగి, 2 ఎకరాలు జాగి, 500 గజాలు ఇంటి స్థలం, అది కాదు, నక్షత్రాలను అడుగు, చంద్రుని అడుగు, ఇట్లా అడగాలి. చూడండి, Medhas Grama Sabha has also decided to keep 10% of its forest completely untouched as the village biodiversity reserves. అది జీవ వైవిధ్య రిజర్వ్ కింద కాపాడడానికి 10% అసలు ముట్టుకోవద్దు. చెట్లు అసలు అడవులో కొట్టేస్తే వీళ్ళు కొడుతున్నారు. ఇక్కడ కొట్టేస్తే ఏం చేస్తున్నారంటే మద్ది చెట్లు, బాంబు వెదురు చెట్లు, ఇవన్నీ చెట్లు కొట్టేసి అమ్ముకుంటే వచ్చే పైసలు గ్రామ సభకి రావాలి, ఫారెస్ట్ పోదు. ఎంతెంత వచ్చింది, 5 కోట్ల రూపాయలు వచ్చింది ఒక ఏడాది నడిపితే.
5 కోట్లు ఎంతంటే వాళ్ళకి వచ్చే ఆదాయం 400 మందే కదా. ఎంత ఆదాయం ఉందంటే గ్రామ సభకు ₹1 కోటి వాళ్ళు ₹1 కోటి ఎవ్రీ ఇయర్ ₹1 కోటి సంపాదిస్తుండ్రు. ఇది కాక చెట్లతో ఇంకో చేస్తుండ్రు. ఎంత డబ్బులు ఉన్నాయంటే ఆ గ్రామంలో ప్రతి కుర్రాన్ని, ఆ ఊర్లో కుర్రాన్ని అమెరికా పంపి చదివించవచ్చు. 400 ఫ్యామిలీ మంది ఉన్న గ్రామం ₹1 కోటి ఆదాయం ఉన్నది. 400 అంటే కుటుంబానికి 5 అనుకోండి. అంటే ఎంత అవుతుంది? 400 అంటే అంత కలిస్తే 200 కుటుంబాలు. అంతే కదా. 250 కుటుంబాలు, 150 మంది పిల్లలు, ప్రతి ఒక్కరిని అమెరికా పంపి చదివించవచ్చు. అంత డబ్బు ఉంది అక్కడ. సంపద దేశంలో ఉన్నది, గ్రామంలో ఉన్నది. అవి ఎక్కడో పోతున్నాయి. GST ఆ ఊర్లో అగ్గిపెట్టెలు అమ్మితే, సబ్బులు అమ్మితే, అమ్మితే వచ్చే పన్ను ఉంటుంది కదా, ఆ పన్ను తీసేసి ₹50 వస్తువు అనుకోండి, 10% ట్యాక్స్. అంటే 50 పైసలు, ₹4.50 అమ్మాలి. ఓకే, అది ప్రజలకే చెందాలి. నువ్వు లోకల్ ట్యాక్స్ మాది కదా, లోకల్ ట్యాక్స్ కదా, మా ఊరిది కదా. ఇక్కడ అమ్ముతున్నావు నువ్వు ₹5 ఎట్లా అమ్ముతావు? ఆ లోకల్ ట్యాక్స్ తీసాము, అట్లా అమ్మిస్తున్నారు అక్కడ. అంటే మీకు హోల్సేల్ ధరకే వస్తున్నాయి అన్ని ఉంటే. అది సో గ్రామాన్ని అట్లా ఆ రకంగా డెవలప్ చేయాలి. మేండా లేకలాగా డెవలప్ చేయాలి తప్ప చేతులు చెప్పు పట్టుకోవడం కాదు. గల్లా పట్టుకుంటట్టు చేయాలి, నేర్పాలి. గల్లా గ్రామాలలో మొత్తం పైసలు ఎంత ఇస్తావు, మంది ఎంత పోస్తావు, ఇదే అవుతుంది. జనాలు కూడా చేంజ్ అవ్వాలి. అంటే ఇక్కడ చూసి కాదు, ఆదివాసులను చూసి. అందుకే వాళ్ళు ఆదివాసులేను, ఆదివాసులకు ఉన్నంత నిజాయితీ. అందుకని ఏమంటారు ఏం చెప్పిండు, భూమి మీద నడిచే దేవతలు గోండులు అని చెప్పిండు. అందుకని ఏమంటారు ఆయన భార్య పెట్టి, మేము చచ్చిపోతే మా శవాల్ని మేండా లేక ఇలాగా అక్కడ ఇంకో ఊరు ఉంటుంది మార్లవాయి అని, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు దగ్గర, అక్కడ పాతి పెట్టారు. శవాల్ని తీసుకొచ్చి తర్వాత బూడి తెచ్చారు అనుకోండి, తెచ్చి అక్కడ పాతి పెట్టారు. అంత గొప్ప చరిత్ర వాళ్ళది, తెలుసుకోవాలి.